హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈస్ట్ గోదావరి సైడ్ టెంపుల్స్ ట్రిప్ డే 2ది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ డే మేము మొత్తం 6 టెంపుల్స్ని కవర్ చేసాము. ఫైనల్గా ద్రాక్షారామంలో ఆ నైట్ స్టే చేసాము. అసలు మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ డేనే కోటిపల్లి కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా వాడపల్లి వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే వాడపల్లిలో దర్శనం చేసుకోవడం. బట్ ఇక్కడ మేము కోటిపల్లి వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ క్లోజ్ అయింది. ఇక్కడ టెంపుల్స్ మార్నింగ్ 4కి ఓపెన్ చేస్తే ఆఫ్టర్నూన్ 12:30కి మళ్ళీ క్లోజ్ చేస్తారంట. అండ్ ఈవినింగ్ 4కి ఓపెన్ చేసి నైట్ 8 కల్లా క్లోజ్ చేస్తారంట. సో మేము ఇక్కడ ద్రాక్షారామంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికే 8 అయింది. మేము ఇంకా టెంపుల్ ఉంటుందేమో అన్నట్లుగా కోటిపల్లి వెళ్ళాం, కానీ అక్కడ టెంపుల్ క్లోజ్ అయ్యింది. బట్ అది చాలా చిన్న పల్లెటూరు కాబట్టి అక్కడ స్టే కోసం అయితే మాకేమీ దొరకలేదు. అక్కడ సత్రాలు ఉన్నాయి, కానీ బట్ అక్కడ సత్రాలు అలొకేట్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో మేము అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ద్రాక్షారామమే రిటర్న్ వచ్చేసి ఇక్కడే రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ స్టే చేసాము. కోటిపల్లిలో టెంపుల్ మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారన్నారు. సో మేము 5:30 కల్లా స్టార్ట్ అయ్యి 6 కల్లా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము నిన్న అన్ని ప్లేసెస్ తిరిగాం కదా, సో చాలా టైర్డ్ అయ్యాము. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి చాలా లేట్ అయింది. అండ్ అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 7 అయింది. ఇంక ఇక్కడ ద్రాక్షారామం టు కోటిపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడికి 7కి స్టార్ట్ అయితే మేము 7:15 కల్లా కోటిపల్లి రీచ్ అయ్యాము. ఈ కోటిపల్లిలో శివుడు ఉంటారు. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ వచ్చేసి ఇక్కడ మనం ఒక దీపం వెలిగించిన అండ్ ఒకళ్ళకి దానం చేసిన, లేదంటే మనం ఒక చిన్న పుణ్యం చేసిన, ఇక్కడ ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత ఫలితం ఉంటుందండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అండ్ చరిత్ర అంతా కూడా చెప్పారు. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఇలా ఒక పెద్ద కోనేరు ఉంది. ఇటు సైడ్ ఉన్న ప్రతి టెంపుల్కి కూడా ఇలా ఒక కోనేరు కంపల్సరీ ఉంది. మేము వెళ్ళిన ప్రతి చిన్న టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్ వరకు అన్నిటికీ ఇలా కోనేరు అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్కి పక్కనే ఇలా గోశాల కూడా ఉంది. మేము పొద్దునే వెళ్ళాం కదా, అప్పుడే ఈ గోవులన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఇక్కడ గోదావరి ఘాట్కి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలోనే ఉంది. అండ్ ఇక్కడ స్టే చేసే వాళ్ళైతే ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి అండ్ అక్కడ శివుడికి దర్శనం కోసం వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ ఇక్కడ కొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు నుంచి మనం అటు సైడ్ వెళ్తే అక్కడ అయినవల్లి అండ్ అలానే కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి అంట. అయినవల్లి వచ్చేసి విఘ్నేశ్వర స్వామి ఉంటారు. ఇటు నుంచి అటు వెళ్ళటానికి బల్లకట్టు కూడా ఉంది. మనం కార్ వేసుకొని కూడా ఇటు నుంచి అటు బల్లకట్టు ద్వారా వెళ్ళిపోవచ్చు. బట్ మేమైతే అటు వెళ్ళలేదు. ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి వాడపల్లి వెళ్ళాలి అనుకున్నాము. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గోదావరి జిల్లాలో మొత్తం ఎటు చూసినా ఇలా కొబ్బరి చెట్లు, అరటి తోటలు అండ్ గుడిసెలు, గోదావరి నది పక్కనే ఎక్కువగా విలేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము కోటిపల్లి నుంచి వాడపల్లి వెళ్ళే రూట్లో ఒకవైపు కాలువ, ఒకవైపు వచ్చేసి గోదావరి నది మధ్యలో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పొద్దున్నే ఇలా అరటి గెలలు కూడా తీసుకుని వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ముందు రోజు అంతా కూడా ఉపవాసం ఉన్నాం కదా, సో ఫుల్గా ఆకలేస్తుంది. వాడపల్లి వెళ్ళే దారిలో టిఫిన్ కోసం ఆగాము. ఇక్కడ ఏం టిఫిన్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాము. ఫైనల్గా అయితే తలా ఒకటి ఆర్డర్ చేసేసాము. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అంతా కూడా మనమే సర్వ్ చేసుకోవాలి. చట్నీలు అన్నీ కూడా ఇలా పెట్టేశారు. ఇక్కడ వెరైటీగా నిమ్మకాయ చట్నీ కూడా, మనకి అల్లం చట్నీ చేస్తారు కదా ఆ టైప్లో చేసి పెట్టారు. అది కూడా చాలా టేస్టీగా ఉంది నిమ్మకాయ చట్నీ. నేను వచ్చేసి ఇక్కడ నా ప్లేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ దోశ ఆర్డర్ చేశాను. కొంచెం టైం పడుతుంది కదా, బట్ ఫైనల్లీ నా ప్లేట్ అయితే వచ్చేస్తుంది. నిన్నటి నుంచి ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, సో తింటానులే అన్నట్లుగా 5 members మీద 2 plates బోండా ఆర్డర్ చేసి నెక్స్ట్ ఎవరికి నచ్చిన వాళ్ళకి తలా ఒక ప్లేట్ ఆర్డర్ చేసాము. నేను దోశ తీసుకున్నాను, ఇంకొకరు ఇడ్లీ అండ్ ఆవిడ అలా తీసుకున్నారు. బట్ అవి చాలా ఫుల్ అయిపోయాయి. ఇంక టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. మేము నెక్స్ట్ ఇక్కడ వాడపల్లి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో రూట్ సెట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. బట్ మేము వచ్చేసి ఇక్కడ ర్యాలీలో ఆగాము. వాడపల్లి వెళ్ళే దారిలోనే ర్యాలీ ఉంటుంది. ఇక్కడ మేము అన్నిటి కూడా ఇలా గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసే వెళ్ళాము. బట్ ఇలా ఏదైనా ఫింగర్ టచ్ అయ్యి వచ్చిందో మరి ఏంటో, కానీ మాకు ర్యాలీకి అయితే రూట్ వచ్చింది. సో ఇక్కడ మా డ్రైవర్ డైరెక్ట్గా ర్యాలీ టెంపుల్ ముందు తీసుకొచ్చి ఆపారు. సో ఎలానో వచ్చాం కదా అని చెప్పి మేము ఇక్కడ టెంపుల్లోకి దర్శనం కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి జగన్మోహిని కేశవ గోపాల స్వామి వారు ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ముందు అంతా కూడా స్వామివారి రూపం ఉంటుంది, వెనకాల మనకి జగన్మోహిని అవతారం ఉంటుంది. ఈ టెంపుల్లో మనకి గర్భగుడి లోపల వరకు తీసుకెళ్ళి స్వామివారిని దీపపు వెలుగులో చూపిస్తారు. స్వామివారి చుట్టూ కూడా దశావతారాలు అండ్ అలానే పాదాల దగ్గర గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది.
అండ్ వెనకాల మోహిని రూపంలో కొప్పు పెట్టుకున్నట్లుగా తొడ మీద తెల్లటి పుట్టుమచ్చ ఇవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళి దీపపు వెలుగులో చూపిస్తారు. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఇలా చెక్కి ఉంది, అది కూడా నేను ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు కంపల్సరీ కూడా దీనికి ఎదురుగానే శివుడి ఆలయం ఉంటుందంట, అక్కడ శివాలయంలో కూడా దర్శనం చేసుకోవాలి అంట. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎంత అభిషేకం చేసినా కానీ అక్కడ అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న రాతిలోకే ఇంకిపోతాయంట, బయటికి రావంట. అండ్ నెక్స్ట్ మేము ర్యాలీ నుంచి వాడపల్లికి స్టార్ట్ అయ్యాము. ద్రాక్షారామం నుంచి ర్యాలీకి వచ్చేసి 1 అవర్ టైం పడుతుంది. ర్యాలీ నుంచి నెక్స్ట్ వాడపల్లికి 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. వాడపల్లిలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, ఈ న్యూ ఇయర్ కోసం డెకరేట్ చేశారు అనుకుంటా అంతా. మేము వెళ్ళేసరికి అక్కడ అంతా కూడా ధనుర్మాస పూజలు జరుగుతూ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేలాగా అండ్ హనుమంతుడు కొండనెత్తుకున్నట్లుగా అండ్ శివుడి ఆకారాలు అన్నీ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా చూడడానికి. ఇక్కడ గర్భగుడిలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వచ్చేసి నల్లని చెక్కతో చెక్కారంట, బట్ మనకి చూడడానికి అయితే రాతితో చేసిన విగ్రహం లాగానే కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ వాడపల్లిలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి కోనసీమ తిరుపతి అని కూడా పిలుస్తారంట. ఇక్కడ వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వరుసగా 7 శనివారాలు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఉంది, టెంపుల్ అంతా కూడా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా డెకరేషన్ అసలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇటు పక్కన ఇలా లక్ష్మీనరసింహస్వామి వారిది కూడా ఇలా ఒక మండపంలాగా ఏర్పాటు చేసి లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం పెట్టారు. ఇక్కడ అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పక్కనే ఇక్కడ గోశాల కూడా ఉంది. మార్నింగే వెళ్ళాం కదా, మంచిగా పూజలు జరుగుతూ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఈ ట్రిప్లో మొత్తం 9 టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నాము, బట్ అనుకోకుండా ర్యాలీ ఒకటి యాడ్ అయింది, మొత్తం 10 టెంపుల్స్ అయ్యాయి. ఇక్కడ నెక్స్ట్ మేము ఈ ట్రిప్లో ప్లాన్ చేసుకున్న లాస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అనేది మీరు కూడా గెస్ చేయండి. ఈ గోదావరి డిస్టిక్లో ఎక్కువగా చేపల చెరువులు, కొబ్బరి తోటలు అండ్ అలానే అరటి తోటలు ఎక్కువగా అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి అన్నీ కూడా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ఆ టెంపుల్ది ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, లాస్ట్లో గెస్ చేయండి. మేము వెళ్తుంది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్కి. ఏ ఊరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.